వందనాలండి. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మరి తల్లి గారు మంగమ్మ గారండి జగ్గనపేట నుంచి వచ్చారు. మరి కొడుకు కోళ్ళండి. మరి వివాహమై 2 సంవత్సరాలు అవుతుందంట. మరి గర్భఫలం లేదు. మరి అలాగే అనిలు అండి దేవుడి గురించి తెలీదు. మరి ఎవరో చెప్పారంటండి ఇలా కలిగిన వెళ్ళండి అక్కడ దేవుడు సంతానం వేస్తున్నారు కార్యాలు చేస్తారని చెప్పారంటండి. వీళ్ళైతే మరి చర్చికి ఎప్పుడు వెళ్ళరండి. మరి ఆ మాట నమ్మి దేవుడి మాట చెప్పక విశ్వాసం కలిగి మెందరం రావడం జరిగింది అంటూ వారాలు చెప్పారంటండి. మరి వారాలు తిరుగుతుండగానే మరి తనకి కుమారుడికి మరి కొడుకు చక్కటి కుమారుడిని మరి దయచేశారండి. 2 సంవత్సరాల సంతానం లేక బాధపడి దేవుడు కుమారుని ఇచ్చాడు కాబట్టి యెహోవా గిజల మీద పాట పెట్టుకుని మరి తండ్రిగా సిద్ధమై పేరు పెట్టుకుని ఆశపడుతున్నారండి. దేవుడి సాక్షి జీవించి ఆశ్రయించారు. నలుగురు సాక్షులు 4 కుటుంబాలు పెట్టించారు. 4 కుటుంబాలు. ఈ బిడ్డతో ఈరోజు 1000 మంది బిడ్డ అమ్మగారికి ఇవ్వండి. గమనించండి, 2 years పిల్లలు లేరు. మరి తల్లిగారు ఎవరో చెప్పగా ఈ స్థలంలోకి వచ్చాక సహోదరుడు కూడా వారికి వచ్చే కొన్ని వారాలు దేవుడు చెప్పడం జరిగింది. ఇక్కడ అందమైన కొడుకుని సహోదరి తమ్ముడు గట్టిగా 2000 అనుకున్నారంట. దేవుడు చేస్తే మీరు సాక్ష్యం పంచుకొని 2000 అనుకున్నారంట. నిజంగా ఈ బిడ్డతో ఈ మందులో 1000 మంది చూడండి. నా పాట దైవజనుగా 1000 రూపాయలు వస్తారు సార్. 1500 అవుతారు సార్. 1700 అవుతారు 18 అవుతారు 19 ఒకటోసారి. దగ్గరగా తప్పులు కొడదాం. 2000 తప్పులు కొడదాం ఒక్కసారి. దేవా మీ నామాల వారు నా సన్నిధిలో గొడ్డుమూతుల ఆస్కారం లేదు. నమ్మిన వారు అధ్వాన్ని మేలే చూస్తారు. తండ్రి కుమార పశున తిరిగి అప్పగిస్తున్నాము తండ్రి. తప్పని కొడుతూనే ఉన్నాం. ఇప్పుడు బ్రదర్ అంటున్నారు, అయ్యగారు ఇక్కడ వచ్చిన తర్వాత మాకు దేవుడు చక్కని కొడుకునిచ్చారు. దేవుడు అడగాలి ఒక పేరు పెట్టమని కోరారు. పెడదామని పేరు ఎవరు అడగాలి? మనం అడిగేద్దాం మరి ఒక్కసారి. దేవుడు వల్ల కలిగింది కనుక సూర్యకాంత్. దేవుడికే మహిమ కలిగినగా ఒక పిలవని అర్థాలే సూర్యకాంత్. తప్పకుండా పెట్టండి.